చారిత్రక కట్టడాలపై తాలిబాన్ల ప్రతాపం ఎందుకు? చారిత్రక ఆనవాళ్లు ఆఫ్ఘన్లో కనుమరుగవుతాయా? అప్పుడు బుద్ధుడు, ఇప్పుడు బ్యాక్టీరియన్ ధ్వంసం తప్పదా? 2021 ఆగస్టు 15 ఆఫ్ఘనిస్తాన్ తీవ్ర భయాందోళనకు గురైంది. ఆ దేశ రాజధాని కాబూల్ నగరాన్ని తాలిబాన్లు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే తాము దేశం నుంచి వైదొలుగుతామని అమెరికా బలగాలు ప్రకటించాయి. తాలిబాన్ల అరాచక పాలన చూసిన ప్రజలు భయంతో పొరుగు దేశాలకు పారిపోయారు. వేలాది మంది పొరుగున ఉన్న పాకిస్తాన్, ఇరాన్ దిశగా వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం అమెరికా వంటి దేశాలకు వెళ్లిపోయేందుకు యత్నించారు. అయితే తాము మారిపోయామని, భయపడాల్సిన అవసరమే లేదని తాలిబాన్లు చెప్పారు. గతంలో వ్యవహరించిన తీరు ఇక ముందు ఉండదని వెల్లడించారు. మహిళలకు ప్రాధాన్యమిస్తామని, వారిని చదువుకోవడానికి అనుమతిస్తామని ప్రకటించారు. ప్రజలు ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. చాలామంది తాలిబాన్ల మాట నిజమని నమ్మారు. కానీ కుక్కతోక వంకరా అన్న సామెతను తాలిబాన్లు నిరూపించుకున్నారు. తాము ఏమాత్రం మారలేదని, 1990ల నాటి తాలిబాన్లేనని వారి వ్యవహార శైలితో ఆఫ్ఘనిస్తాన్ పౌరులకే కాదు, ప్రపంచానికి కూడా అర్థమైపోయింది. మహిళల విద్యను నిషేధించారు. ఉద్యోగాల నుంచి వారిని తొలగించారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఆఫ్ఘనిస్తాన్లో సహాయ కార్యక్రమాలను కూడా మహిళలు చేయకుండా తాలిబాన్లు అడ్డుకున్నారు. మహిళల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారి హక్కులను పూర్తిగా హరించివేశారు. అంటే తాలిబాన్లు చెప్పింది వేరు, చేసేది వేరని స్పష్టంగా తెలిసి వచ్చింది. తాలిబాన్ల హయాంలో మహిళలే కాదు, అక్కడి చారిత్రక సంపద కూడా ప్రమాదంలో చిక్కుకుంది. నిజానికి 2001లో ఆఫ్ఘనిస్తాన్ను పాలిస్తున్న తాలిబాన్లు బమియన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేశారు. నిజానికి 6వ శతాబ్దానికి చెందిన అతిపెద్ద విగ్రహాలు అవి. వాటికి సుమారు 1500 ఏళ్ల చరిత్ర ఉంది. ఈ విగ్రహాలు ఆఫ్ఘనిస్తాన్కు చెందిన హజారజత్ అనే ప్రాంతంలో బమియన్ లోయ దగ్గర ఇసుకరాతి కొండల్లో చెక్కబడ్డాయి. కాబూల్కు 213 కిలోమీటర్ల దూరంలో హజారజత్ ఉంటుంది. ఈ శిల్పాలు గాంధార శిల్పకళా పద్ధతిలో చెక్కారు. బమియన్ అనేది హిందూకుష్ పర్వత ప్రాంతంలో ఓ అందమైన లోయ. ఇక్కడ ఎన్నో బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. అందమైన గుహలు ఉన్నాయి. ఈ శిల్పాలు కుషానుల కాలం నాటివి. ఇక్కడి శిల్పాలు కాలక్రమేణా వాతావరణ మార్పులకు లోనై పాడైపోయాయి. బమియన్లోని 2 పెద్ద విగ్రహాలను మాత్రం తమ నాయకుడు ముల్లా ఉమర్ ఆదేశానుసారం తాలిబాన్లు వాటిని పేల్చివేశారు. ఆఫ్ఘన్ వారసత్వాన్ని ఇప్పుడు మళ్లీ తాలిబాన్లు నాశనం చేస్తున్నారు. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని వృధాగా ఉన్న ఇసుక ప్రాంతాన్ని బల్క్ ప్రాంతంగా పిలుస్తారు. అయితే ఈ ప్రాంతం ఇప్పుడు బంజరు భూమిలా కనిపిస్తోంది. కానీ ఈ ప్రాంతానికి చాలా కాలం క్రితం ఎంతో ఘనచరిత్ర ఉంది. పురాతన బ్యాక్టీరియన్ సామ్రాజ్యానికి కేంద్రంగా ఉండేది. అంతేకాదు, ఈ ప్రాంతం పశ్చిమ మధ్య ఆసియాకు కూడలిగా కూడా ఉండేది. ఒకప్పుడు సంపదకు ఈ ప్రాంతం పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఈ బల్క్ ప్రాంత కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. బల్క్ కళాఖండాలు, స్మారక చిహ్నాలు ప్రాచీన సంస్కృతికి సంకేతాలుగా మిగిలిపోయాయి. అయితే ఈ చారిత్రక ప్రాంతాన్ని ఆఫ్ఘాన్ ప్రజలు ఏళ్ల తరబడి రక్షించేందుకు యత్నిస్తున్నారు. నిజానికి ఈ చారిత్రక స్మారక చిహ్నాలు, ప్రదేశాలు ఆఫ్ఘనిస్తాన్కు ప్రత్యేక గుర్తింపును ఇస్తాయని అక్కడి ప్రజలు చెబుతున్నారు. దేశానికి అవి గొప్ప ఆస్తి అంటున్నారు. అందుకే చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అక్కడి వారు చెబుతారు. ధ్వంసమైన వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వివరిస్తారు. వాటిని కోల్పోతే ఆఫ్ఘనిస్తాన్ గుర్తింపు కూడా కోల్పోతుందంటున్నారు. కానీ ఇప్పుడు ఆఫ్ఘాన్లోని బల్క్ ప్రాంతంలోని వారసత్వ కట్టడాలకు ప్రమాదం పొంచి ఉంది. ఈ చారిత్రక కట్టడాల ప్రాంతాలు దోపిడీదారులకు, దొంగలకు వనరుగా మారిపోతున్నాయి. వాటి కింద నిధులు, నిక్షేపాలు ఉన్నాయంటూ పలువురు వాటిని ధ్వంసం చేసేస్తున్నారు. బల్క్ ప్రాంతంలోని వారసత్వ కట్టడాలపై అమెరికాకు చెందిన చికాగో విశ్వవిద్యాలయం ఓ అధ్యయనాన్ని నిర్వహిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్లోని వారసత్వ సంపదున్న ప్రాంతాలను ట్రాక్ చేయడానికి ఉపగ్రహ చిత్రాలను కూడా ఉపయోగిస్తోంది. వందలాది బ్యాక్టీరియన్ కాలం నాటి ప్రాంతాలు దోపిడీకి గురైనట్టు చికాగో విశ్వవిద్యాలయం వెల్లడించింది. వారానికి ఒకటి చొప్పున అక్కడి కట్టడాలు ధ్వంసమవుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొన్నాళ్లుగా ఆఫ్ఘనిస్తాన్లో చారిత్రక కట్టడాలు ధ్వంసమవుతున్న ట్రెండ్ కనిపిస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత కనీసం 37 హెరిటేజ్ సైట్లు దోపిడీకి గురయ్యాయి. ఇలా ఆ దేశంలో మొత్తం 200 హిస్టారికల్ సైట్స్ దోపిడీకి గురయ్యాయట. అయితే ఈ విషయంలో తమ ప్రమేయం లేదని తాలిబాన్లు చెబుతున్నారు. చారిత్రక కట్టడాలకు తాము రక్షణ కల్పిస్తున్నామని తాలిబాన్లు పదే పదే చెప్పుకొస్తున్నారు. బల్క్ ప్రాంతంలో 800 మంది సైనికులతో చారిత్రక కట్టడాలకు తాము రక్షణ కల్పిస్తున్నట్లు చెబుతున్నారు. సైనికుల రక్షణలో ఉన్న ఆ ప్రాంతంలోకి దోపిడీదారులు, దొంగలు ఎలా చొరబడ్డారు అన్న సందేహం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోంది. అయితే ఆ తాలిబాన్ సైనికులే చారిత్రక అవశేషాలను ధ్వంసం చేస్తున్నారా? అక్కడి విలువైన సంపదను వారే కొల్లగొడుతున్నారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి చారిత్రక కళాఖండాలకు ఆఫ్ఘనిస్తాన్లో బ్లాక్ మార్కెట్ జోరుగా సాగుతోంది. అంతేకాదు, తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రజలు ఆకలి తీర్చుకునేందుకు అవసరమైన డబ్బు కోసం మార్గాలను వెతుకుతున్నారు.
అందుకు వారసత్వ కట్టడాల్లోని అవశేషాలను, కళాఖండాలను దోచుకుని బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటారు. మరి విలువైన కళాఖండాలు ఉంటే మాత్రం ఇరాన్, పాకిస్తాన్ మార్గంలో అక్రమంగా రవాణా అవుతాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని కళాఖండాలు పశ్చిమ లేదంటే తూర్పు ఆసియాకు చేరుకుంటాయి. ఆఫ్ఘనిస్తాన్లోని కళాఖండాలను అవి చట్టవిరుద్ధమైన ప్రైవేటు కలెక్టర్లకు విక్రయిస్తారు, లేదంటే మ్యూజియంలకు తరలుతాయి. ఈ కళాఖండాలను విక్రయించగా వచ్చిన సొమ్ముతో తాలిబాన్లు ఆయుధాలను కొనుగోలు చేస్తున్నారన్న వాదన ఉంది. నిజానికి అధికారాన్ని చేపట్టే ముందు తాలిబాన్లు ఇలాంటి అరాచకాలకే పాల్పడ్డారు. ఇప్పటికే కొందరు తాలిబాన్లు డబ్బు కోసం ఇలాంటి చీకటి వ్యాపారాలు చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ చారిత్రక కళాఖండాల అక్రమ తరలింపులో మరో అనుమానిత సంస్థ కూడా ఉంది. అదే ఇస్లామిక్ స్టేట్. ఆఫ్ఘనిస్తాన్లో తమ సంస్థను విస్తరించేందుకు ఇస్లామిక్ స్టేట్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇస్లామిక్ స్టేట్ వారిపై దాడులు చేస్తోంది. ఇస్లామిక్ స్టేట్ ప్రధానంగా బల్క్ ప్రాంతంలో చురుగ్గా ఉంది. గతేడాది బల్క్ ప్రాంతంలో తాలిబాన్లు నియమించిన గవర్నర్ను కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హతమార్చారు. తమ కార్యకలాపాలకు నిధులను సమకూర్చుకోవడానికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కూడా ఈ కళాఖండాలను దోచుకుని ఉండవచ్చునని నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్లో వారసత్వ కట్టడాలకు, కళాఖండాలకు రక్షణ లేకుండా పోయింది. అక్రమార్కులు వాటిని లూటీ చేస్తున్నా తాలిబాన్లు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటేనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారే స్వయంగా అద్భుత కళాఖండాలను దోచుకుంటున్నారేమోనని. ఏది ఏమైనా ఆఫ్ఘనిస్తాన్లో వారసత్వ సంపద లూటీ అవుతుంది. తాలిబాన్ల రాజ్యం నుంచి అక్రమంగా రవాణా అవుతోంది. ధనిక దేశాలకు విక్రయించబడుతోంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర, సంస్కృతి ఆ దేశాల్లో కనిపించకుండా కనుమరుగవుతోంది. ఏ దేశానికైనా చరిత్ర, సంస్కృతే అత్యంత కీలకం. వాటిని తాలిబాన్లు నాశనం చేయడం విచిత్రం. నిజంగా వాటిని రక్షించి పర్యాటకాన్ని ప్రోత్సహిస్తే మంచి ఆదాయమే వస్తుంది. కానీ అక్కడ ఉన్నది తాలిబాన్లు. వారికి అలాంటి ఆలోచనలు ఎప్పటికీ రావు. పైగా తమ పాలన బయటి ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు పర్యాటకులను కూడా తాలిబాన్లు అనుమతించడం లేదు.